బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కవితకు బీఆర్ఎస్ నుంచి మద్దతు దక్కటం లేదా? ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది సోషల్ మీడియా వేదికగా. కవిత మల్లన్న ఇష్యూలో బీఆర్ఎస్ సైలెంట్ గా ఉంది. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఖండించట్లేదు. ఇంట్రెస్టింగ్ గా కాంగ్రెస్ మంత్రి మరి ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు. ఎట్ ద సేమ్ టైం ఇటు కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. కానీ బీఆర్ఎస్ నుంచి రియాక్షన్ ఏది? ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది. అడపడదప్ప ఎక్కడో కొంతమంది నాయకులు ఎక్కడో బీఆర్ఎస్కి సంబంధించి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్న సందర్భం తప్ప కీలకమైన నేతలు, ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎందుకు మాట్లాడటం లేదు? తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఖండించడం లేదు? మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తప్ప ఇప్పటి వరకు కవితకు మద్దతు తెలపలేదు బీఆర్ఎస్ నేతలు. ఈ ఘటనలో బీఆర్ఎస్ కవితను దూరం పెట్టిందా? ఈ ఘటనతో బీఆర్ఎస్కు కవిత దూరమైనట్టేనా? కవితను దూరం పెట్టే అంశానికి సంబంధించి వార్తలు బలం చేకూరేలా ఇప్పుడు బీఆర్ఎస్ వ్యవహార శైలి ఉంది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు కవిత దూరమైనట్టేనా? ఈ వ్యవహారంతో దాన్నే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా బీఆర్ఎస్? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ల మౌనం వెనుక ఆంతర్యం ఏంటి? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన తన బిడ్డ విషయంలో ఎందుకు రియాక్ట్ కాలేదు? ఇటు మాజీ మంత్రి కేటీఆర్ స్వయాన తన సోదరు విషయంలో ఎందుకు రియాక్ట్ కాలేదు? పార్టీ విషయం అంత దూరం వరకు కాదు, కనీసం తన సోదరు విషయంలో ఎందుకు రియాక్ట్ కాలేదు అనే చర్చ ఇప్పుడు జోరందుకుంటుంది. పార్టీ విషయానికి వచ్చినప్పుడు ఇటు బీఆర్ఎస్ ఎందుకు రియాక్ట్ కాలేదు? స్వయాన సోదరి, పార్టీకి సంబంధించిన కీలక నేత, ఎమ్మెల్సీ, ఇన్ని ఉన్న కవిత విషయంలో ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం దేనికి అర్థం? మాజీ మంత్రి కేటీఆర్ మౌనం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన కేటీఆర్, ఆయన రియాక్ట్ కాలేదు. స్వయాన సోదరి, ఆ పార్టీకి ఆయన ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ విషయంలో కూడా ఆయన రియాక్ట్ కాలేదు. ఇటు హరీష్ రావు మాజీ మంత్రి, బీఆర్ఎస్లో కీలక నేత, ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ కూడా మౌనం పాటించడం వెనుకల ఆంతర్యం ఏంటి? ఇది బహుశా నేను అడుగుతున్న ప్రశ్న అనుకోవచ్చు. ఇటు సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చాలా జోరుగా చర్చ జరుగుతోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కాంగ్రెస్ ఖండిస్తోంది. మరి ముఖ్యంగా ప్రతిపక్షంగా మాట్లాడుకుంటున్న సందర్భంలో అఫ్కోర్స్ రాజకీయాలకు సంబంధించి స్వపక్షం విపక్షం ఇలా ఉండొచ్చు గాక, బట్ ఒక అంశం వచ్చిన సందర్భంలో ఖండిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా స్వపక్షం నుంచి విమర్శలు లేకపోతే ఖండన వచ్చిన తర్వాత అప్పుడు విపక్షాలుగా మాట్లాడుకున్న సందర్భంలో, అయితే విపక్షాల నుంచి ఆ చర్చ జరిగిన తర్వాత స్వపక్షం మాట్లాడుతున్న సందర్భం చాలా అరుదుగా చూస్తుంటాం. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా బీఆర్ఎస్ నుంచి ఇంతవరకు కూడా ఎక్కడ ఖండన లేదు. కీలక నేతలు ఎవరు కూడా రియాక్ట్ కాలేదు. ఇటు కాంగ్రెస్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు. తెలంగాణ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు, ఖండిస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు సరికాదంటున్నారు. కానీ కనీసం ఎందుకు ఆ వ్యాఖ్యలైనా ఎందుకు ఖండించడం లేదు? బీఆర్ఎస్ ఆ వ్యాఖ్యలైనా ఎందుకు ఖండించడం లేదు అనేది ప్రస్తుతం తీవ్రమైన చర్చ జోరందుకుంటోంది. ఈ మౌనం దేనికి సంకేతం? ఈ మౌనం వెనకాల ఆంతర్యం ఏంటి? బీఆర్ఎస్కు కవిత పూర్తిగా దూరమైనట్టేనా? ఆ సంకేతాలైనా ఇవన్నీని ఒక్కసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు బీఆర్ఎస్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? బీఆర్ఎస్కి సంబంధించిన కీలక నేతలు ఏమంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు బీఆర్ఎస్కి సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మనం అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్డేట్స్ని ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఈ డెవలప్మెంట్స్ కూడా ఫాలో అవుతూ అప్డేట్స్ మనం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మధు దగ్గరకు వెళ్తున్నాను. మధు, చాలా కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. నిన్నటి నుంచి జరుగుతున్న డెవలప్మెంట్స్లో ఈరోజు కొద్దిసేపటి క్రితం మీరే రిపోర్ట్ చేశారు. కాంగ్రెస్ మంత్రి స్వయాన పొన్నం ప్రభాకర్ కూడా రియాక్ట్ అయ్యారు. అంతకుముందు టీపీసీసీ చీఫ్ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి, కానీ బీఆర్ఎస్ నుంచి స్వయంగా తండ్రి, ఆ పార్టీకి సంబంధించి కీలక వ్యక్తి, దాంతోపాటు మాజీ ముఖ్యమంత్రి ఇటు కేసీఆర్ నుంచి రియాక్షన్ లేదు. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన నుంచి రియాక్షన్ లేదు. సోదరుడు స్వయాన ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా ఈ మౌనం వెనకాల అఫ్కోర్స్ హరీష్ రావుకి సంబంధించి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ మౌనం వెనకాల ఆంతర్యం ఏంటి? ఎటువంటి చర్చ జరుగుతోంది అటు బీఆర్ఎస్లో?
ఎగ్జాక్ట్ రెండు రకాల వాదనలు వినిపించే రెండు రకాల వాదనలు చర్చలో ఉన్నాయి ప్రస్తుతం. ఒకటి పార్టీ చీఫ్ గా కేసీఆర్ రెస్పాండ్ అయ్యేటువంటి బాధ్యత ఆయన పైన ఉంది. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీఏ కవిత రిప్రజెంటేటివ్ గా ఉన్నారు, ఆమె పైన చేసినటువంటి వ్యాఖ్యలు. దాంతో పాటు మాజీ ముఖ్యమంత్రిగా కూడా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇట్లాంటి స్టేట్మెంట్. మరొకటి సొంత కూతురు లేదంటే తండ్రిగా కూడా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ రెండు విషయాల్లో కేసీఆర్ రెస్పాండ్ కాకపోవడం పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఇటు ఎందుకంటే కుటుంబ పార్టీగా ముద్రపడినటువంటి బీఆర్ఎస్ లో కేటీఆర్, హరీష్ రావు, కవిత వీరిదే పైచేయి ఉంది 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి పాలనలో, పార్టీలో, డిసిషన్ మేకింగ్ లో, తర్వాత తెలంగాణ ఉద్యమంలో. సో అన్నిట్లలో వీళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు, వీరే ముందు వరుసలో ఉండే ప్రయత్నం చేస్తారు అన్ని అంశాలు. కానీ కవిత ఈ రోజు బీఆర్ఎస్ నుంచి డిఫర్ అయిన తర్వాత కాస్త ఆయన విభేదించడం స్టార్ట్ చేసిన తర్వాత, లేక ఎప్పుడైతే బయటకు వచ్చిందో అమెరికా నుంచి ఆమె వచ్చిన తర్వాత చేసిన స్టేట్మెంట్, చిట్చాట్ లో చేసిన స్టేట్మెంట్, అప్పటి నుంచి పార్టీకి కాస్త దూరంగానే ఉంటున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో కవిత పార్టీ కార్యక్రమానికి వెళ్ళట్లేదు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు, సొంతంగా జాగృతి పేరిట చేస్తా ఉంది. తీన్మార్ మల్లన్న ఈ రోజు చేసినటువంటి స్టేట్మెంట్స్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి ఖండన లేకపోవడం, అది కూడా ఆ మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచార్యతో స్టేట్మెంట్ ఇప్పించారు కేవలం పత్రికా ప్రకటన రూపంలో. అది కూడా ఖచ్చితంగా కేసీఆర్ అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి మధుసూదనాచార్య కాబట్టి ఆయన సూచన మేరకే ఈ ప్రకటన వచ్చింది అనేటువంటిది పార్టీలో చర్చ ఉంది. కానీ కవితతో గతంలో ఎంత సన్నిహితంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, ఆ ఎమ్మెల్సీలుగా పనిచేసిన వాళ్ళు, పార్టీలో కీలక పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా నోరు మెదపకపోవడం వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటి అనేటువంటిది ప్రస్తుతం సొసైటీలో చర్చ జరుగుతోంది. ఇటు కాంగ్రెస్ పిసిసి చీఫ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణకు సంబంధించి మహేష్ కుమార్ గారు మద్దతు తెలిపారు కవితకి. ఇటు పొన్నం ప్రభాకర్ ఆయన మద్దతు తెలిపారు, వాకిటి శ్రీహరి మంత్రి ఆయన మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు కవిత విషయంలో. కానీ సొంత కుటుంబం, సొంత పార్టీ నుంచి మద్దతు తెలుపకపోవడం అనేటువంటి దానిపైన కవితను పూర్తిగా పక్కన పెట్టేసింది పార్టీతో పాటు కుటుంబం. రెండు రకాలుగా కూడా ఆమెను దూరంగా పెట్టారు. ఆమె కూడా చాలా దూరంగా జరిగిపోయారు. చాలా గ్యాప్ ఇద్దరి మధ్య ఉంది, కవిత పార్టీ మధ్య, కవిత కుటుంబం మధ్య అనేటువంటి చాలా క్లారిటీ వచ్చే ప్రయత్నం జరుగుతా ఉంది. ఈ రోజు ఉదయం నందినగర్ నివాసంలో కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు, కేటీఆర్ భేటీ అయ్యారు. ఇద్దరు కూడా సుదీర్ఘంగా వేరే ఇంకొక 4వ నాయకుడికి అవకాశం లేనటువంటి పరిస్థితి. కేటీఆర్, హరీష్ రావు ఉదయం నుంచి సాయంత్రం వరకు కంటిన్యూగా నందినగర్ నివాసంలోనే ఉన్నారు. ఎవరిని కలవడానికి ఇష్టపడలేదు, కేసీఆర్ తోటే చర్చిస్తున్నారు. ఒక్క విషయం కాకపోవచ్చు, చాలా విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ కుటుంబము ఎట్ ద సేమ్ టైం పొలిటికల్ పార్టీని రన్ చేస్తా ఉన్నారు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. కాబట్టి అన్ని అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థలు కావచ్చు, బీసీ రిజర్వేషన్ కావచ్చు. సో వీటితో పాటు ప్రధానంగా కవిత అంశాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఎట్లా డీల్ చేయాలి అనేటువంటిది వాళ్ళు నిర్ణయం తీసుకోవాలనేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఇంతవరకు నోరు మెదపకపోవడంతో దాదాపు కవితను దూరంగా ఉంచే ప్రయత్నమే జరుగుతా ఉంది అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో ఈ విషయంలో కవితకు బీఆర్ఎస్ నుంచి అట్ ద సేమ్ టైం కుటుంబం నుంచి మద్దతు లేదు, ఆమెకు సపోర్ట్ లేదు అంటే చాలా క్లియర్ గా కనిపిస్తాం జరుగుతున్న పరిణామాలు చూస్తా ఉంటే.